హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే, మీరు ఎక్కడ చూడని, ఎవరూ చెప్పని చాలా బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ప్రతిరోజు వాడే మిర్రర్స్ అంటే డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, చిన్న చిన్న మిర్రర్స్ కానీ మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా ఏదో ఒకటి అలా రాసేస్తూ కంగారు చేసేస్తూ ఉంటారు కదండి. ఇలా ఎంత మొండిగా ఉండే మరకలైనా చిటికలోనే క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి లిక్విడ్ని అయితే తయారు చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది కొంచెం తీసుకోండి. ఆ తర్వాత బ్యాక్టీరియా లాంటిది అలాగే బ్యాడ్ స్మెల్ లాంటివి కూడా మనకు రాకుండా ఉండాలంటే 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేయండి. బేకింగ్ పౌడర్ కూడా మనకు క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. రెండింటిని ముందు మిక్స్ చేసుకొని 1 లేదా 1.5 గ్లాసుల వరకు కూడా వాటర్ని అయితే తయారు చేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ వాటర్ బాటిల్లో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు వారం 10 రోజుల వరకు కూడా పాడవదు. మన ఇంట్లోనే ప్రతిరోజు కూడాను క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. అంటే చేతికి ఏదైనా ఒక గ్లౌజ్ని కానీ లేదంటే ఇటువంటి గ్లౌజ్ మనకి చక్కగా బయట 50 రూపాయలు పెడితే దొరుకుతుందండి. దీన్ని తీసేసుకొని చక్కగా ఇలా మనము ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్, మిర్రర్స్ అలాగే మన కారు అద్దాలు, స్కూటీ అద్దాలు ఇలా అన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనం హ్యాపీగా తుడుచుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇలా మనము మిర్రర్సే కాకుండా మన ఇంటిని ప్రతిరోజు కూడాను డైనింగ్ టేబుల్స్ లేదంటే వుడెన్ ఐటమ్స్, కిటికీలు, డోర్లు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ క్లీన్ చేసామంటే మనకి బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు. అలాగే మురికి కూడా చాలా చాలా నీట్గా అయితే పోతుంది. వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. ఒక్కసారి అయితే మిర్రర్ అయితే చూడండి. మనకు మరకలుగా ఎందాకైతే ఉండేది ఇప్పుడైతే చాలా చాలా నీట్గా ఉందండి. ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఎటువంటి కెమికల్స్ లేని, రూపాయి ఖర్చు లేని వాటితో అయితే లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసుకొని మీ శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేయండి. సెకండ్ టిప్ని అయితే చూద్దాం. మనలో చాలా మంది సమ్మర్ రాగానే ఫ్రిడ్జ్లో వాటర్ తాగేస్తూ ఉంటారండి. అస్సలు హెల్త్కి అయితే మంచిది కాదు. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న కుండ తెచ్చుకొని ఫ్రిడ్జ్లోని వాటర్ లాగే మనం ఈ కుండలోని వాటర్ను కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మేము ప్రతిరోజు కూడా కుండలోని నీళ్ళే తాగుతామండి. చాలా చాలా చల్లగా ఉంటాయి. అండ్ అలాగే పోషకాలు అనేవి మనకి ఎప్పటికప్పుడు ఈ వాటర్లో తయారవుతూ ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్త్గా మంచిది అనమాట. ఇలా మనము ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎలా అయితే కూలింగ్గా ఉంటాయో అలాగే కుండలో నీళ్ళు కూడా మనం తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం ఈ విధంగా ఏదైనా వెడల్పాటి ఒక ప్లేట్ని కానీ లేదంటే బౌల్ కానీ తీసేసుకొని శాండ్ అనేది ఉంటుంది కదా, ఇసుక మనకి ఎక్కడైనా బిల్డింగ్లు కొడుతున్నట్టు దగ్గర ఉంటాయి కదండి, ఇలా కొంచెం కవర్లో తెచ్చి ఉంచుకున్నామంటే ఇలా యూజ్ అవుతుంది. ఇలా ప్లేట్లో తీసుకుని ఇసుక మీద ఒక 1/2 గ్లాసుడు వాటర్ను చక్కగా చిలకరించండి. ఇసుక అనేది మనకి వాటర్ అనేది డ్రై అయిపోకుండా వాటర్ని లాక్ చేస్తుంది కాబట్టి సో మనకి కుండలో నీళ్ళు అనేవి చల్లగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా మనము ప్రతిరోజు నైట్ టైము మట్టి కుండని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఇసుక తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ని చిలకరించేసుకొని ఇలా ఒక ఏదైనా కాటన్ చున్నీని కానీ కాటన్ క్లాత్ అనేది మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదండి ఓల్డ్వి, వాటిని శుభ్రంగా తడిపి పిండేయండి. తర్వాత ఈ క్లాత్ని తీసుకొని వెళ్ళి మన కుండకి ఇలా చుట్టేసి మార్నింగ్ అంతా కూడా అంటే మార్నింగ్ వరకు కూడా నీ కుండతో నీళ్ళు అలా వదిలేసామనుకోండి, మనం మార్నింగ్ లేచేసరికి కూలింగ్ వాటర్ తయారైపోతాయండి. మనకి చాలా పోషకాలు ఉంటాయి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వాటర్ని మనం తాగడం వలన ఫ్రిడ్జ్ వాటర్ అనేది మనం అలవాటు తగ్గించుకుంటూ ఉంటామండి. చిన్నపిల్లలకు కూడాను ఈ వాటర్ తాగించడం వల్ల చాలా చాలా మంచిది. అలాగే చక్కగా ఇలా ఒక మూత పెట్టేసుకొని సరిపడా ఒక గ్లాస్ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా చాలా మంచిది సమ్మర్లో కుండ వాటర్ తాగడం వలన. ఇప్పటి రోజుల్లో అయితే ఫ్రిడ్జెస్, కూలింగ్ వాటర్స్ అనేవి వచ్చేసాయి కానీ అప్పటి రోజుల్లో అటువంటివి ఏవీ లేవండి. అందరూ ఈ కుండ వాటర్ తాగి ఆరోగ్యంగా ఉండేవారు అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ప్రతిరోజు మన ఇంట్లోనే ఎక్కువగా వాడే కూరగాయలు కట్ చేసుకునే నైఫ్స్ కానీ సెజర్స్ కానీ వాడే కొద్ది వాటి షార్ప్నెస్ అంటే జారు తగ్గిపోతూ ఉంటుంది కదండి. తుప్పు మరకలు, జంగు మరకలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. మనం ఏవి కట్ చేయాలనుకున్న కూడాను సరిగ్గా తెగవు. అలాంటప్పుడు బయటకు తీసుకొని వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని వీటిల్ని ఎలా షార్ప్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. మనం గిన్నెలు తోముకునే ఐరన్ పీచు అనేది ఉంటుంది కదండి, స్క్రబ్. సో దాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా మనం వారం 10 రోజులకు ఒకసారి మన ఇంట్లోనే ఉండే నైఫ్స్ కానీ లేదంటే ఇటువంటి సెజర్లన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కిందకి మీదకి ఈ విధంగా
రఫ్ చేస్తున్నట్టు చేసామనుకోండి ఐరన్ స్క్రబ్ అనేది మనకి చాలా చాలా హార్డ్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని కూడా ఎప్పుడైనా మనకి వీటి షార్ప్నెస్ తగ్గాయి, అస్సలు వెజిటేబుల్స్ కట్ చేయలేకపోతున్నాం, లేదంటే ఇటువంటివి కూడా మనం కట్ చేయలేకపోతున్నాం అనుకున్నట్లయితే సింపుల్గా అప్పటికప్పుడు మన ఇంట్లోనే ఉండే ఐరన్ స్క్రబ్ని తీసేసుకొని ఈ విధంగా మనం షార్ప్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా షార్ప్ పడిపోతాయండి. ఎక్కువ శ్రమ కూడా పడవలసిన అవసరం లేదు. క్లియర్గా వీడియోలో చూసారు కదా ఎంత చక్కగా షార్పింగ్ అయితే అయిపోయి. సో ఇప్పుడైతే వీటిల్ని ఎలా ఇవి పనిచేస్తున్నాయి చూద్దాం. పేపర్ని అయితే నేను ఎక్కువ ఫోల్డింగ్లో పెట్టాను చూసారు కదండి. ఇప్పుడైతే కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. చక్కచక్క అన్నీ కట్ అయిపోతున్నాయి. ఇంట్లోనే ఈజీగా ఎప్పుడైనా కూడా ఇటువంటి నైఫ్స్ కానీ సిజర్స్ కానీ షార్ప్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దామండి. మనం ప్రతిరోజు కూడా ఇంట్లోని వాడే ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా కూడా డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా మనం మాటికి ఫ్రిడ్జ్ని క్లీన్ చేయలేమండి. ఎందువల్ల అంటే ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది, పని కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు నెలకొక్కసారి ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల మనకి ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ మొత్తం రాకుండా ఉండాలంటే ఇలా ఒక్కొక్కసారి అయితే ట్రై చేయండి. ఏదైనా వాడలేని ఒక ప్లాస్టిక్ కంటైనర్ అంటే ఒక బాక్స్ని కానీ లేదంటే చిన్న ప్లేట్ని కానీ తీసుకొని బేకింగ్ పౌడర్ని వేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయ ఉన్న నిమ్మకాయ మీద కూడా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి బేకింగ్ పౌడర్కి ఉండే లక్షణం ఏంటంటే ఫ్రిడ్జ్లోని ఉండే దుర్వాసన అంతా కూడా అంటే బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా ఈ బేకింగ్ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఎప్పుడైనా మనం ఫుడ్ ఐటమ్స్ అనేవి పెట్టేటప్పుడు కూడా నా స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది. ఎందువల్లంటే డోర్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి. సో ఆ స్మెల్ అనేది మిగతా ఐటమ్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఫ్రిడ్జ్ కూడా మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము నెలకొక్కసారి 15 రోజులకు ఒక్కసారి 1 లేదా 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసేసుకొని చేంజ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా కూడా తయారవ్వదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొన్ని రోజుల తర్వాత ఆ పౌడర్ వాసన చూస్తే మీకే ఆ బ్యాడ్ స్మెల్ ఎలా పోయింది అనేది అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకు అర్థమవుతుంది. ఇంకా 5వ టిప్ అయితే చూద్దామండి. చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఈ టిప్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లోన పిల్లలు ఉంటూనే ఉంటారు కదండి. మనం ఏదో ఒక పనిలో ఉండిపోయేటప్పుడు బెడ్రూమ్లో కానీ లేదంటే బయట ఆడుకునేటప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి తెలియక లాక్ చేసేస్తూ ఉంటారండి. మనం కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారు పిల్లలు ఉండే పేరెంట్స్. ఇలా మనం ఏదైనా పనిలో ఉండి మర్చిపోయినా కూడా పిల్లలు ఎక్కడున్నా కూడా డోర్ లాక్ చేసినా కూడా లాక్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి. ప్రతి డోర్కి కూడా మనం ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు ఉండేటప్పుడు తప్పదు కాబట్టి ఏమీ లేదండి. మనం డోరు ఎక్కడైతే అంటే పైన గడియ పెడుతూ ఉంటాం కదా, అదైతే పిల్లలకి అందదు కాబట్టి సింపుల్గా ఇలా మనము బట్టలు పెట్టుకునే ఒక క్లిప్ అనేది ఉంటుంది కదండి, దానిని తీసుకొని గడియకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా సెట్ చేసేసుకోండి. మీకు పక్కన పెట్టుకోవాలన్నా కూడా గమ్ పెట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ పిల్లలు డోర్ వేసి లాక్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ డోర్ అనేది సరిగ్గా పట్టదు కాబట్టి గ్యాప్ అనేది వచ్చేస్తుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూసారు కాబట్టి గడి అనేది పెట్టుకోలేరండి. దీనివల్ల మనం హ్యాపీగా మన ఇంట్లోన పనులు అనేవి చేసేసుకోవచ్చు. పిల్లలు గడియ పెట్టుకున్నారంటే చాలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. పిల్లలు కూడా చాలా భయపడిపోతారు. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇలా ఒక క్లిప్ పెట్టేయండి. మళ్ళీ మనం నైట్ పడుకునేటప్పుడు డోర్స్ అవి క్లోజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు, తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.